అవును. ఏదైనా మునగడానికైనా, చూడ్డానికైనా ఏదైనా ఒక కేర్ ఆఫ్ అడ్రెస్ అనో, లేకపోతే ఏదో ఒక హెల్పింగ్ హ్యాండ్ అనో, పలానా వ్యక్తి దగ్గరికెళ్తే మనం చెప్పుకోవచ్చు. లేతే మనం ఎలాగ ముందుకెళ్ళాలి అనే ఒక ఆలోచన చెయ్యొచ్చు అని ఏదైనా ఉండాలి కదా! అవును. ఏమి లేదుగా ఇక్కడ. నిజంగా సార్. సార్ ఇంకోటి అద్భుతమైంది సార్. అప్పుడు 'పూరిజన్న' సారి అయి వస్ మ్యూజింగ్సా ఏదో ఆ! అంటారు. మ్యూజిక్స్. సార్ అసలు అప్పట్లో ఇదొక ధైర్యం ఉండే సార్. మన 'సిరివెన్నెల సీతారామ శాస్త్రి' గారిది ఎప్పుడు 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 ఒప్పుకోదురా ఒప్పుకోదురా ఓటమి. ఓటమి. అంటే ఇయి చూడండి సార్ అయి. అంటే పోకుండా మనం ఇట్లుండాలా, అట్లుండాలని చెప్పి కష్టాలొస్తాయి అనడానికి 'పూరిజన్న' సారును ఈ పాట సార్ ఎప్పుడు ఒప్పుకోదురా. 'పూరిజన్న' సారిది ఒకటుంటది సార్ ట్రైన్‌ది. హ్మ్. నువ్వు నీ ప్లాట్‌ఫార్మ్ మీద ఉండు. ట్రైన్ అయితే డెఫినెట్‌గా వత్తది. నువ్వు ప్లాట్‌ఫార్మ్ మీద ఉండు. ఒక ట్రైన్ పోయినా, ఇంకో ట్రైన్ పోయినా నువ్వు ఆడుంటే నీకు కావాల్సిన ట్రైన్ వత్తది. నువ్వు ఎక్కుతావు. నువ్వు ఈ జర్నీ నీ గమ్యం నువ్వు నువ్వు చేరుకుంటావు. చేరుకుంటావు. అన్నప్పుడు నేను కూడా అంతేగా మళ్ళీ నేను ఇంటికి పోయాననుకో, అంటే ఇంటికాడ ఉన్నప్పుడు కూడా వచ్చేది ఇది. అంటే నేను పోయినా కదా సార్ ఇంటికి. అవును. అప్పుడు అరే నేను లేనుగా ఇప్పుడు అమ్మ నేను బోలరా అని చెప్పి మళ్ళీ అట్లా వచ్చేది సార్ నేను. అమ్మో! ట్రైన్ ఎళ్ళిపోతే మళ్ళీ నాకు ఏమన్నా అవకాశం వస్తుందేమో, నా బదులు ఇంకెవరైనా పోతారు అని చెప్పి అట్లా అనుకునే సార్. పూర్వైనా సార్ అది అది ఎవర్ గ్రీన్ సార్ అసలు ఆ ఐడియా. ఆ మాట ఉన్నది కదా సార్ ట్రైన్‌ది ఎపిసోడ్. అది అసలు మామూలు మాట కాదు సార్. దానివల్ల నాలంటోళ్ళు బొచ్చడమే సార్. నాకన్నా పెద్దోళ్ళు, నాకన్నా చిన్నోళ్ళు అది విని పెట్టుకునేటోళ్ళు సార్ అది. హ్మ్. నిజంగా సార్ ఏడున్నాడు అంటే అంటే ఆ సారు మనకు డైరెక్ట్ కాకపోయినా ఆయన మాటల ద్వారా కూడా ఇనుకొని ఇన్స్పిరేషన్ పొందేది సార్. అదేలే. మామూలు మాట కాదు సార్ అది. మంచి మాట. అమ్మ తోడు సార్ అది. ఆ టైంలో ఆ పీరియడ్లో ఆ మాట రావడం తోపు మాట సార్. అవును. చాలా ఇన్స్పిరేషనల్‌గా ఆ ఇప్పుడు మీరున్నారు కదా! దానికి నిదర్శనంగా. నిజంగా సార్. వాళ్ళ వల్లే సార్ నేను ఈడి దాకా ఉన్నానంటే. అంటే మళ్ళీ నేను అటు ఇటు అయినా కానీ ఎమ్మటే నీ ప్లాట్ఫామ్ వస్తుంది, నీ ట్రైన్ వస్తుంది రా పోయి అదే ఆ ట్రైన్ ఎవడైనా ఎక్కుతాడేమో, మన సీట్‌లో ఎవడైనా కూర్చుని అది నిజంగా సార్. అది అనిపించింది సార్. చాలా సార్లు అనిపించింది భయమే ఇది. మళ్ళీ ఆ పాట ఒకటి సార్ బాగా. అది మామూలు పాట కాదు సార్. అవును. ఎప్పుడు ఒప్పుకోదురా ఓటమి. చాలా గొప్ప పాట అది. మామూలు పాట. అది కూడా ఉండే సార్. చాలా మంది కోట్ చేస్తుంటారు ఆ సాంగ్‌ని. 100%. నెత్తురుంది సత్తు ఉంది అంటే ఇవన్నీ నీ సైన్యాలు అంటాడు సార్. మొత్తం యెస్. పరాక్రమ ఇది అంటే మనకు రావట్లే కానీ అప్పుడు బాగా వచ్చింది సార్. ఇప్పుడు కొంచెం ఆ మామూలు పాట కదా సార్ అది. ఈ రెండు నన్ను కొంచెం మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టాయి. నిజంగా సార్. ఆ రెండు సీతారామ శాస్త్రి గారికి మన పూజన సార్కి నేను మామూలుగా కాదు సార్ అసలు. అవి నిజంగా సార్ చాలా మంది అట్లాంటివి ఉండాలి సార్. అవును. అట్లాంటివి ఉండాలి సార్. ఇప్పుడు ఏంటి అసలు మీ ఊళ్ళో మీరు పెద్ద హీరో అయిపోయారా? హీరో అంటే సార్ ఓకే కొట్టిండా బాగుంది. అంటే అలా కాదు. ఇప్పుడు మామూలుగా మీరు యూఎస్‌లోనో, ఆస్ట్రేలియాలోనో ఉండి మీ సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేసుకుంటున్నావు, లేకపోతే హైదరాబాద్‌లో ఉద్యోగం చేసుకుంటుంటే పెద్ద ఫరక్ పడదు సార్. అసలు మీరు ఎందుకు పనికిరాని మనిషి కదా. అవును సార్. మీ ఊర్లో అవును సార్. రాజమౌళి వస్తున్నాడు, పూరి జగన్నాథ్ వస్తున్నాడు అన్నోళ్లే కదా. అవును సార్. అవును సార్. అంటే మీకు డ్రాస్టిక్ చేంజ్ కదా. ఇది ఎందుకు పనికిరాడు అనుకున్నాడు చేసిన సినిమా. అవును సార్. ఇప్పుడు అన్ని కోట్లు కలెక్ట్ చేస్తున్నది. ఎక్కడైనా మీ పేరే వినిపిస్తుంది. ఎవరు మాట్లాడినా మీ గురించే మాట్లాడుతున్నారు సార్. ఎంత గొప్ప సెలబ్రేషన్ అండి నిజంగా సార్. ఇప్పుడు అన్నీ ఉన్నాడు, కారు కొనుక్కోవడం గొప్ప కాదండి. రోడ్డు మీద బస్సుకు కూడా డబ్బులు లేనివాడు ఉంటాడు చూడండి, బస్ టికెట్ కూడా వాడు కారు కొన్నాడు అనుకోండి, అది కథ. అవును సార్. అవును సార్. కానీ నిజంగా సార్ అంటే నాకు అనిపిస్తాను సార్ చాలామంది అన్నీ కోల్పోతారు సార్ సినిమా వల్ల. అన్నీ పర్సనల్ లైఫ్, ఫ్యామిలీ లైఫ్ అన్నీ పోతాయి. అవును. నిజాయితీగా కష్టపడతారు చూడు సార్, వాళ్ళకి దేవుడు ఒక్క అవకాశం ఇస్తే చాలు సార్. వాళ్ళందరికీ అంటే ఏ ఫీల్డ్ ఉన్నోడికి ఆ ఫీల్డ్కి ఒక్క అవకాశం ఇచ్చి వాళ్ళ కుటుంబానికి అమ్మ నేనున్నానమ్మా, నేను చూసుకుంటామ్మా, నాకు కూడా పైసలు ఉంటాయమ్మా, నేను కూడా నీకు ఆపదలకు ఇస్తామా అని చెప్పి ఇట్లా చేతులు పెడతాడు చూడు సార్. అంటే ఆ కష్టపడేటోళ్ళందరికీ సార్ అన్నీ కోల్పోయి అంటే అట్లాంటి వాళ్ళకి నిజాయితీగా ఒక దానికోసం కష్టపడేటోళ్ళకి ఒక్క అవకాశం దేవుడు ఇవ్వాలి సార్. అది నేను కోరుకుంటాను సార్ మనస్ఫూర్తిగా. వాళ్ళకి ఇంకా బాధలు పెట్టవద్దు సార్. వాణి కూడా ఉండాలి కదా సార్ జీవితంలో ఒక నమ్మకం. అవును. అది ఇవ్వాలి సార్. దేవుడు ఇస్తే అంతే సార్. ఆ కలమ తల్లిచ్చిన అంతే. అదేలేండి. అదే మీరు అక్కడి నుంచి మీ ఊరు నుంచి తెచ్చుకున్నది అదే మీ సంస్కారం. మీ అమ్మగారు నాన్నగారి దగ్గర నుంచి తెచ్చుకున్న జన్మ సంస్కారం అంటారు. లేకపోతే అందరూ బాగుండాలని మీరెందుకు కోరుకోవాలి?
నిజంగా సార్. చాలా గొప్ప విషయం అది. అయితే ఇందాక మీరు ఓ మాట అన్నారు, సార్ పర్సనల్ లైఫ్ కోల్పోతారు, అవును సార్. అన్ని కోల్పోతారని. అవును సార్. మీకేంటి పర్సనల్ లైఫ్ అంటే మీకు లవ్ స్టోరీ గట్ట ఉందా మీకు కూడా? అయి మీరు రాజు, మీరైతే రాంబాయ్ ఎక్కడైనా? అవి లేవు సార్. అవి మనకి ఎవరు పడతారు సార్? ఏ మనకు ఎవరు పడతారండి, నన్ను కలిపిస్తారు. అవి అంటే అంటే సినిమా వాడి కాడ పైసలే ఉండదు సార్. అంటే చేయడానికి పైసలు ఎందుకు? రాంబాయ్ లవ్ చేయలేదేంటి రాజుని? అదే సార్, అది మామూలుగా ఊళ్ళో ఎవరో అట్లా నడుతుంది సార్. కానీ ఇండస్ట్రీకి వచ్చి ఒక లక్ష్యం అని చెప్పి రాసుకుంటా అంటే ఈ ఈ మ్యాటర్ ఇటు సైడ్ ఉంటుంది తప్ప అటు సైడ్ పోదు సార్. ఎందుకంటే అటు సైడ్ పోదు సార్. ఎందుకంటే మళ్ళీ వస్తే మళ్ళీ అన్నీ పోతాయి కదా సార్. పైసలు ఉండవు, ముఖ్యంగా కావాలని ఉండదు. ఎంతసేపు ఎవరు పిలుస్తారా, ఏంది, ఎట్లా చెప్పాలన్నా కదా, ఏంది ఇది అని చెప్పి ప్రతిరోజు యాక్టింగ్ పరీక్ష. అంతే సార్. సో ఇందులో మీరు రాంబాయ్ని కోల్పోయారు సార్. పెళ్ళైంది సార్. మళ్ళా చూస్తే ఏమన్నా అంటే రాంబాయ్ లేదు సార్ నాకు అప్పుడు కూడా. నేను అప్పుడు మాట చెప్తున్నాను, నేను పెళ్ళైన తర్వాత మాట మాట్లాడట్లా. అప్పుడు కూడా లేదు సార్, అప్పుడు కూడా లేదు. మీరు ఏమీ లేకుండా అంత గొప్ప లవ్ స్టోరీ అంటే వాట్ ప్రాంప్టెడ్ యూ, మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన పాయింట్ ఏంటి? అంటే నాకు ఇట్లుంటే బాగుండే, ఇట్లా లవ్ చేస్తే బాగుండే, ఇట్లుంటే పంచుకుంటుంది అనిపిస్తుంది కదా సార్. అది మీరు రాసుకున్నారు. అవును సార్. ఇట్లుంటే మంచిగా ఉంటుంది, ఇట్లయితే బాగుండే, ఇట్లుంటే అదే అనిపించింది. అంటే మన కోసం ఒక అమ్మాయి ఉంటుంది చూడండి సార్. మన కోసం ఒక అమ్మాయి ఎదురు చూసి, నాకు అక్కడ డబ్బులు లేవు, నాకు అక్కడ బట్టలు లేవు, పండగకి నేను ఏం కొనుక్కోవాలన్నప్పుడు నేను కొనిపిస్తానని చెప్పి కొనటం, నాకేమన్నా ఉన్నప్పుడు, అప్పులు ఏమన్నా ఉన్నప్పుడు నేను ఇస్తానని చెప్పి ఇవ్వటం, ఒక భరోసా ఇచ్చే అమ్మాయి ఉంటుంది చూడండి సార్. ఆ అమ్మాయి ఉన్నవాడు అదృష్టవంతుడు సార్. నాకు అట్లా అనిపిస్తుంది, అరే ఇట్లాంటివి కదరా, అంటే వాళ్ళకి ఈ అమ్మకాలు లేనప్పుడు వాడించుకుంటా జాగ్రత్త అని. ఇది నాకు ఎందుకో సార్ అట్లా ఉండే అమ్మాయి అంటే నా మస్తు ఇష్టం. సో అట్లాంటి అమ్మాయి ఉంటే ఎట్లుంటుంది అని చెప్పేసి అలా కొన్ని ట్రాక్స్ ఉంటాయి సార్. మన సెకండ్ హాఫ్ లో ఆటో కొనిస్తుంది. అవును సినిమా మీకు మొత్తం చెప్తాను కదా నేను సార్. అది నాకు అట్లా అనిపించి అది రాసింది సార్. ఇట్లుంటే బాగుంది అనిపించి. అదేలేండి. అలా అందుకే మగపిల్ల చాలా మందికి మీ సినిమా ఎందుకు నచ్చిందంటే, అమ్మాయి కూడా అబ్బాయికి హెల్ప్ చేస్తుంది, ఇలాంటి అమ్మాయి ఉంటే బాగుంటారా మనకు కూడా. అవును సార్. ఇంకా అలాగే వెతుక్కుంటుంటారు మా అబ్బాయిలు. కానీ రేర్ సార్ ఇప్పుడు కష్టం. మీ అబ్జర్వేషన్ ఏంటి ఇప్పుడు ఉన్న ప్రెసెంట్ సొసైటీలో లవ్ ట్రెండ్స్ మీద? సార్ అంటే నా అబ్జర్వేషన్ అంటే నేను అంటే వాళ్ళకి చెప్పేంతటోని కాదు కానీ సార్, నార్మల్ ఏంటంటే మొత్తం ఖరాబ్ అయిపోయినాయి సార్ సిస్టమ్. అన్నీ పోయినాయి. ఎమోషన్ ఖరాబ్ అయింది, అన్నీ ఖరాబ్ అయిపోయినాయి. అంటే అప్పుడు అదే 2010 ఆ బ్యాచ్లో ఒకటి ఉండే, ఆ 90s పుట్టిన వాళ్ళు కొంచెం ఉన్నా సార్ మజా. 90s అనేటోడు వాళ్ళ లక్కీ ఫెలో సార్. వాడికి అన్నీ దక్కినాయి. కానీ ఇప్పుడు ఈ 2005 ఈ మంది ఉన్నారు కదా సార్, ఇప్పుడు ఏదైతే ఈ బ్యాచ్ ఉన్నదో వాళ్ళకి కొంచెం లేదు. అంటే ఆ ప్రేమ అది ఆ జ్ఞాపకాలతో ఉన్నది చూడండి సార్, అది లేదు సార్. అది ఫ్లాట్ అయిపోయింది సార్. 90s అది వేరే నెక్స్ట్ లెవెల్ ఎమోషన్ సార్. అది యాక్చువల్గా లవ్ మ్యారేజ్ అరేంజ్మెంట్ సార్. మీకు ఎవరు ఇచ్చారు పిల్లల్ని? మా మేనమామ ఇచ్చిండు సార్. అంటే మేనమామ మీన్స్ మా అమ్మ వాళ్ళ కొంచెం రిలేటివ్, దూర బంధువు ఆయన. అది ఏం చూసి ఇచ్చారండి? ఏం లేదు సార్, అదే నాకు ఇప్పటికీ డౌట్. నేను ఇంకా అప్పుడు అదే సార్ 2022లో కుదిరింది మ్యారేజ్. మనం ఇట్లా నా సంగతి నాకేం లేదు, నాకెందుకు అంటే మా నాన్న పాపం ఇప్పుడు ఒక భయం ఉండదు సార్. సినిమా అంటే ఓకే కానీ మళ్ళీ అందరి పెళ్ళిళ్ళు అయిపోతాయి. నాకంటే ముంగట మా తమ్ముళ్ళు అయిపోయినాయి ఇద్దరి. ఫస్ట్ చిన్నోడు చేసుకున్నాడు, తర్వాత నడిపోడు చేసుకున్నాడు, నేనే ఒక్కని. అందరేమో ఏం పెద్దోళ్ళు చేయకుండా ఇలా చేస్తాను అంటే నేను అప్పటికి చెప్పాను, నాకు పెళ్ళొద్దు నాన్న, తమ్ముళ్ళ చేసుకొని నేను ఓకే నాన్న నాకు ఉన్నప్పుడు నాకు చేయనా అన్న సార్. కానీ ఇక నాన్న లూకుంటారు సార్, అమ్మ నాన్న. ఇద్దరికి పెళ్ళిళ్ళు అయిపోయాయి. ఇంట్లో మళ్ళీ వాళ్ళు వచ్చి ఉంటారు, వాళ్ళ పేరు ఏం పేరు కోడలు వచ్చి ఉంటారు. పెద్దోని పెళ్లి కాకుండా ఉంటే వాడు ఎట్లుంటాడు, వాడి ఇంట్లో ఎట్లా మిగులుతాడు, వాడి పరిస్థితి ఘోరంగా ఉంటుంది కదా సార్. ఇద్దరు పెళ్లిళ్ళు అయిపోయి వాళ్ళిద్దరు వాళ్ళతో ఉన్నప్పుడు వీడు ఒక్కడు ఎట్టుంటాడు. నేను ఎక్స్ట్రా నాకు అనిపిస్తుంది, నేను అరే ఎందుకున్నారా అనిపిస్తుంది. సో అట్లా మా నాన్న ఆలోచించి ఒకరోజు మా తాత చనిపోతే దాంట్లో వాళ్ళు అదే బంధువులు వస్తే అక్కడ మన ఇప్పుడున్న వైఫ్ని చూసారు సార్. మా వైఫ్ని చూసారు, మంచిగా ఉన్నది, పిల్లలని చేద్దామంటే వాళ్ళు ఓకే అన్నారు సార్. ఓకే అంటే వచ్చారు, పిల్లగాడు ఏం చేస్తారని అన్నారు. సినిమా అంటే మా నాన్న ఏంది
ఏదో ఒక జాబ్ చేస్తానని చెప్పిండట. నాకు భయం అయింది. అమ్మ నువ్వు పిచ్చోనివా, నువ్వు రేపు పొద్దున ఇద్దరం రూమ్లో కూర్చోవాలా, నేను ఎటు పోను ఇంట్లోనే ఉంటా, రాసుకోవడం తప్ప మనకేం రాదు, నువ్వు ఎందుకయ్యా అన్నపోతే నీకేం తెలుసురా 100 పెళ్ళిళ్ళు ఏమంటారు, ఒక పెళ్లి చేయాలంటే 100 అబద్ధాలు అట్లా అనేసరికి అవన్నీ కుదరవు, ప్రాక్టికల్గా నేనుంటాం పక్కన, మీరు కాదు, మీరు ఈడు ఉంటారు నేను ఆడు ఉంటా అని చెప్పి వాళ్ళ ఫాదర్ వాళ్ళందరినీ కూర్చోబెట్టినా సార్. అమ్మ నా పరిస్థితి ఇది, నేను సినిమాలు చేస్తా, నేను అప్పటికి డెమో చేసుకున్నా సార్, ఇది డెమో చేసుకున్నా, ఇది ఓకే అయితే నాకు సినిమా వస్తుంది, అప్పుడు మీ అమ్మాయిని ఆరాంసే చూసుకుంటా, అప్పటిదాకా ఈ స్ట్రగుల్ అయితే తప్పదాను అంటే వాళ్ళు కొంచెం ఆలోచించారు సార్. ఆలోచించినాక ఒక 1 year ఉంచింది సార్. నేను సంబంధం కుదిరినాక నేను అవకాశాల కోసం ఎదుర్కొంటా, వాళ్ళు ఓకే అన్నారు. తర్వాత కొంచెం ఆలోచించి మళ్ళీ సర్లే అన్నారు. నేను వద్దన్నా, నాకు ఒక 1 year ఇవ్వండి, ఆ టైం ఇవ్వండి, నేను ఇక్కడ సెర్చ్ చేసుకుని ఏమంటారు ఇక్కడ ఎత్తుకుంటే ఏదన్నా అవకాశం అయితే అప్పుడు చేసుకుంటా అని చెప్పింది సార్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.